హలో 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 సంతోషం అండి అందరికీ. శుభ సంతోషం, స్వాగతం, శుభ స్వాగతం మరొకసారి తెలియజేసుకుంటూ, ఆకాశం ఎంత పెద్దదో, సముద్రం ఎంత లోతైనదో ఎవరైనా కొలతలు చెప్పగలరా? అవధులు లేని ఆకాశం, అంతేని ఆనందం ఇవాళ మన సొంతం కాబోతుంది స్వరమైనా పాణి గారి ద్వారా. మరి సంగీతం ఒక సముద్రం. ఇక్కడ సంగీత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అమ్మా చెరుకూరు వారు లేనమ్మ మీరు సంగీత పరిజ్ఞానం, ఆవిడ సంగీత పాటలు పాడతారు, సంగీతంతో ప్రయోగాలు చేస్తున్నారు ఆవిడ, మా అవధాని గారు, శ్రీమతి గారు ఆవిడ. ఇవాళ మొట్టమొదటిగా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే కూర్చోండి అమ్మ. సాహిత్యంలో ప్రశ్న 4 లైన్లు వచన కవితలో అడగాలి. గురువు గారు చెప్పినట్టుగా ఆ 3 వద్దు, మిగిలినవి లేదు హద్దు. మీకు రాసుకోండి పద్దు. సరే అయితే ఇంకా సద్దు చేయొద్దు ఎవరు. అవధాని గారు సంగీతంతో మనల్ని అందరినీ సద్దు చేస్తారు. సంతోషం. సాహిత్యంలో ఆ ఈ ఈ ఆ ఈ ఉ 7 ఉంటారు, వాళ్ళ పేర్లు. సాహిత్యంలో అడగవలసినటువంటి వాళ్ళు ఆ ఈ ఉ 6. అదేవిధంగా సంగీతంలో సరి గమ పాద ని అట్లాగా 7 ఉంటారు. మాకు నిన్న 4:30కి మా ఇద్దరికి ఫోన్ ద్వారా పరిచయం. 4:30కి ఫోన్లో మాట్లాడారు ఇట్లాగని చెప్పేసి. నేను చూసుకుంటానంటే మిగిలిన విషయాలన్నీ అన్నా, అంతే. ఆయన ఇంచుమించు 40 నిమిషాలు మాట్లాడారు. నేను దానికి పని చేస్తున్నాను, దానికి సంబంధించిన విషయాలు మా మిత్రులకు కొంతమంది తెలియజేసాను. వాళ్ళు వచ్చారు చాలా సంతోషం, చక్కగా, ఆనందంగా. ముందుగా ఆ అనే పుస్తకుడు చెరుకూరి వెంకట సూర్యనారాయణ శర్మ గారు. ఆ అంటే అవధాని. రండి. ఇక్కడికి వచ్చి వారు ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు 40 రాగాలు మీ దగ్గర ఉన్నాయి, ఎవరైనా ఒకళ్ళు లేచి పక్క వాడికి ఇచ్చేయండి. కట్టుచు కవితకు రాగం తిట్టగ వెలిగడు స్వరవర ధీమణి నీకు పెట్టెద నదులయ సతతము కొట్టుచు చప్పట్లు అందుకొను కవిత ఇదే. అమ్మను మించిన దైవం లేదంటారు, నాన్నను మించిన దాత లేదంటారు, కానీ పట్టెడు అన్నం పెట్టే దిక్కే లేదంటారు, పలకరించే పిల్లలే లేదంటారు. అది ఎంత మిత భాష నాకు అర్థమైందండి. ఒక్క అక్షరం మొదలు పెట్టకుండా, ఒక్క అక్షరంతో కొనసాగించకుండా నాకు ఆశీర్వాద పద్యాన్ని చదివి సాహిత్యాన్ని చదివి కూర్చున్నారే ఆ మూర్తి భవించిన సరస్వతి మూర్తికి పాదాలను చేతార్థం తెలియజేయడం ముందు ఎంత సంస్కారం అండి. నమో నమః మీ సంస్కారానికి. నేను రాగానే మొట్టమొదటి వారు వచ్చారు బండి మీద, నేను వారిని చూశాను వేదిక మీద. ఇక్కడికి రాగానే వచ్చినారు, ఆయన పనిగారు పరిచయం చేశారు. ఈయన అవధాని గారు అని చెప్పేసి ఒక అవధాని గారిని పరుచుకున్నాను దక్కింది. ఇప్పుడు సంచాలకులు చేశారు. ఇప్పుడు మీరందరి మధ్యలో సగర్వంగా శనగవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ద్రాక్షారామం దగ్గర వేగాయమ్మపేటలో 35 సంవత్సరాలు తెలుగు మాస్టర్గా చేశారు. వారు సహజంగా నాకు జన్మతః మేనమామ. ఆయన కోసం నేను ఆ చిన్నప్పుడు మీ గ్రామాలు వచ్చిన అలవాటు ఉంది నాకు. మా మామయ్య తలుచుకుంటున్నాను. మా మామయ్య వల్లనే నేను ఈ సాహిత్యాన్ని తెలుసుకోగలిగాను. నాకు సాహిత్యం రాదు, సంగీతం రాదు, కానీ మా మేనమామ తెలుగు మాస్టర్లను గర్వంగా చెప్తాను. మహావాది వెంకటరమణ గారు మా తాతగారు, శతాధిక కర్ణకర్త గారు. మావిలాల గోపాలకృష్ణ గారు మా తాతగారు. మా పెంపుడు తల్లి స్వయంగా పెదమావ గారు. వారిని చూసి నా ప్రయాణం మా నాన్నగారితో నేర్చుకున్నాను. ఇప్పుడు రాగం అడగాలండి. వారిచ్చిన సాహిత్యానికి మీ పేరు చెప్పి రాగం అడగాలమ్మా. వారి పేరు కూడా చెప్పలేదు, మేమేం చెప్పుకున్నాం. ఆ పేరు రాయండి. ఆ రాగం అడిగిన వాళ్ళు మీ పేరు, వారి పేరు చెప్పండి. వారు చెప్పలేదు కదా, మీరు చెప్పండి. సాహిత్యం ఇలా రండి అమ్మా, రండి. ఇది కొత్త ప్రక్రియ.
తెలుసు నాకు. మీరు కూడా రండి. అమ్మా, ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. రండి రండి. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఒకడు సంగీతం, ఇంకోటి సాహిత్యం. వారు మొట్టమొదటి పెట్టారు మనకి ఇవాళ సాహిత్యాన్ని. వారు రాగం అడగబోతున్నారు. శుభం భూయాత్. సభా సరస్వతికి నమస్కారం అండి. నా పేరు చెరుకూరు వెంకట సూర్యనారాయణ శర్మ. ప్రతి ఏటా ఇక్కడికి వస్తూనే ఉంటాను. గణపతి నవరాత్రుల్లో చింతామణి గణపతికి పద్యాలు రాసిస్తూ ఉంటాను. అమ్మ, మీ పేరు చెప్పి మీరు రాగం అడగండి తల్లి. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు చెరుకూరు శారదా సుందరి. సాహిత్యం ఏంటండి? సరే, రాగం అడగండి తల్లి. వాగధీశ్వరి రాగంలో వాగధీశ్వరి సుములిని చలనాట. కూర్చోడం అయిపోయింది, రాగం అయిపోయింది. అంటే ఎందుకు ఈ ప్రక్రియ పెట్టానంటే, వేదవులు గారు అన్నారు ప్రక్రియ కాదు నాయన, అవధానం అన్నారు. వాగధీశ్వరు అనే పేరే మనం వినమే ఎక్కడ రాగాల్లో. కళ్యాణి, తీరశంకరాభరణము, కరహర ప్రియ, గౌరీ మనోహరి, కీరవాణి, ఇవన్నీ వింటుంటాం. మీకు వాగధీశ్వరు ఎక్కడ వినపడలేదే? అది వినపడటానికి నేను వచ్చాను, అది పరిచయం చేయడానికి నేను వచ్చాను తప్ప నా సమయాన్ని వృధా చేసుకుంటూ మీ సమయాన్ని వృధా చేయడానికి రాలేదు. ప్రపంచం అంతా ఖాళీగా ఉంది రాగాలు తెలియకుండా. వాగధీశ్వరి శూలిని చలనాట అంటే 72 మేళకర్త రాగాలు. అమ్మా, ఎవరు మాట్లాడకూడదు. 72 మేళకర్త రాగాల్లో చివరి చక్రాన్ని ఇందు, నేత్ర, అగ్ని, వేద, బాణ, ఋతు, ఋషి, వసు, బ్రహ్మదిశి, రుద్ర, ఆదిత్య అంటారు. ఎన్న చక్రం అది? 12వ చక్రాన్ని ఏమంటారమ్మా? అమ్మ కూర్చోండి. 12వ చక్రాన్ని ఆదిత్య చక్రం. చివరి చక్రంలో సుచరిత్ర, జ్యోతి స్వరూపిణి, దాతోర్తని, నాస్గా భూషణి, కోసల, నస్కప్రియ. వాగధీశ్వరి పేరు అడిగారు మీరు. వాగధీశ్వరి శూలిని చలనాట అంటారు. అంటే కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి, తానరూపి, సేనావతి, రూపవతి, గాయక ప్రియ, హటకాంబరి, చంకారధ్వని, వరుణస్వరి. అమ్మా, మీరు అడగాల్సిన రాగం ఒకసారి చూసుకున్నామా? దాంట్లో 45 మొదలు పెట్టారా, 72 మొదలు పెట్టారా తల్లి? అమ్మా, 2 పేజీలే ఇవ్వాలి. ఎన్నో రాగం అమ్మా? 18వ రాగం అడిగారు. ఒకసారి విన్నమ్మా. ఎంత డిస్కషన్ జరుగుతుందో చూసారా? రాగాల ముందు ఎంత డిస్కషన్ ఉంటుందో తెలిసిన మీకు రాగాలు మామూలుగా ఉండదు డిస్కషన్. ఈ డిస్కషన్ కోసమే మిమ్మల్ని అందరినీ పిలిచి నేను చెప్తున్నది. ఇక్కడ నాగానందిని, యాగప్రియ, రాగవర్తిని, గాంగే భూషణి, వాగధీశ్వరి శూలిని చలనాట, సాలగం, జలానమం, చాలవరాళి, నవనీతం, పావని, రఘుప్రియ. అంటే వాగధీశ్వరి, గాంగే భూషణి, వాగధీశ్వరి శూలిని చలనాట. చలనాట మీ అందరికీ తెలుసు కదమ్మా. సంగీత దాదాపు మనకి తెలుసు కదా. అంటే 6 చక్రంలో చలనాటతోటి 12 రాగాలు, 6 రాగాలు శుద్ధమధ్యమ రాగాలు అంతరించిపోతాయి. 17వ చక్రం నుంచి ప్రతిమధ్యమ రాగాలు మొదలవుతాయి. మీరు అడిగిన చక్రం 6వ చక్రంలో ఉంటుందన్నమాట. వాగధీశ్వరి శూలిని చలనాట అంటే 4వ రాగాన్ని అడిగారు తల్లి మీరు. ఆ 4వ రాగం ఎందులో వచ్చింది? ఇందు, నేత్ర, అగ్ని, వేద, బాణ, ఋతు. మనకు ఋతువులు 6 ఉన్నాయి కదండి. ఆ 6 ఋతువులను సింబాలిక్ గా మన మేధావులు 6వ చక్రాన్ని ఋతు చక్రం అని పేరు పెట్టారు. వాళ్ళకి అర్థార్థాలు తెలియచేయండి. ప్రతి సిద్ధాంతానికి ఒక విషయం ఉంటుంది, ఆ విషయం పరిపూర్ణతతోటే వస్తుంది. ఇప్పుడు వాగధీశ్వరి ఎలా ఉంటుంది ఒకసారి వినిపించమ్మా. వాగధీశ్వరి రాగం ఎంత అందంగా ఉంటుందంటే, హలో ఈ రాగాన్ని ఏమంటారండి? వాగధీశ్వరి. ఏమంటారండి?
ఈ రాగం అరుదుగా వినపడుతుంటుందమ్మా. ఇవాళ మీ ఊర్లో ఒక కొత్త రాగాన్ని నేను సాధన చేస్తున్న విద్యార్థినిగా భావించండి. ఇంకా విద్యార్థులుగా కావాల్సిన వాళ్ళు మీరందరూ నేర్చుకోండి. అయితే ఎవరైనా ఒక రాగాన్ని పాడమని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి పాడకపోవచ్చు, నేర్చుకోవచ్చు. ఆ రాగాన్ని నేనే పరిచయం చేసి నేనే ఒక స్వరకప్పం చేస్తే బాగుంటే మీరు ఇంటికి వెళ్ళి పాడతారు కదా, బాగుంటే మీరు ఇంటికి నేర్చుకుంటారు కదా. అందుకని నేను అవధాన ప్రక్రియ పెట్టాను. ఒక కొత్త సాహిత్యం వస్తున్నది, ఒక రాగానికి రూపం వస్తున్నది. ఆ రాగం ఎలా కంపోజ్ చేయొచ్చో చెప్తున్నాను కదా. అందుకోసం ఇప్పుడు మీరు ఒక కొత్త పాటని వినబడుతున్నారు. అవధానం ఎలా అయిందంటే సాహిత్యం అప్పుడే ఇచ్చేసి రాగం అప్పుడే అడిగితే ఇట్స్ నో టైం కంపోజిషన్ అంటారు దీన్ని. కంపోజ్ చేసుకోవడానికి టైం లేదు నాకు, సాహిత్యం చూడలేదు. కంపోజ్ చేసుకోకుండా అమ్మవారు కంపోజ్ చేస్తారు కాబట్టి మీ ఎదురుగా పాట పాడటానికి నేను సాహసిస్తున్నాను సరస్వతి అమ్మవారి దయ వల్ల. ఇది చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఇలా మిగతా 6 కూడా కొనసాగుతారు. ఇప్పుడు ఈ సాహిత్యాన్ని నా మిత్రుడు మోహన్ నాకు కొంచెం కనపడాలి, కొద్దిగా రెక్క జరగండి. నాకు నా మిత్రుడు మొహం కనపడాలి. నేను ఏ మూడ్ లో ఉన్నానో తనకు తెలియాలన్నమాట. ఏ మోహన్ ఇప్పుడు నక్కం నక్కం కానీ పట్టడన్నం పెట్టే దిక్కే లేదంటాను. పట్టడన్నం పెట్టే దిక్కే లేదంటాను. పలకరించే పిల్లలే పలకరించే పిల్లలే లేదంటాను.